దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 34 మంది ఆర్టిస్టుల కళా నైపుణ్యానికి నిదర్శనమైన అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డీప్ ఇంటీరియర్స్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన డాట్ వర్క్స్ సంస్థ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 14 వరకు కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కళాప్రియుల మనసుని హత్తుకునే అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డీప్ ఇంటీరియర్స్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గొప్ప గొప్ప కళాకారులు వేసినటువంటి చిత్రాలు, ఫోటోగ్రాఫ్స్, శిల్పాలు ఇలా వివిధ రకాల ఆర్టిస్టిక్ వర్క్స్తో ఈ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతమైన ఆర్టిస్టిక్ వర్క్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తీసుకొని ఆ కాన్సెప్ట్స్ పైనే ఆర్టిస్టిక్ వర్క్స్ చేసి వాటిని ఈ విధంగా ప్రదర్శనకు ఉంచారు. ఢిల్లీకి చెందినటువంటి డాట్ వర్క్స్ సంస్థ ఈ ఎగ్జిబిషన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంది. వారు ఇక్కడ ఎగ్జిబిషన్ని చేయడం రెండవసారి. సో మనతో పాటు ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం తనకు ఎలా అనిపిస్తుంది, తదితర విషయాలను మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే అండి. మీ పేరు మ్యామ్? నా పేరు గాయత్రి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ ఆర్టిస్టిక్ వర్క్స్? చాలా మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళతో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? దీని టోటల్ కాన్సెప్ట్ ఈ డీప్ ఇంటీరియల్స్ షోలో నేను కూడా ఒక భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడే తెలుగు యూనివర్సిటీలో బిఎఫ్ఏ చేశాను 2004లో. ఎంఎఫ్ఏ బరోడాలో చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే నేను స్టూడియో పెట్టుకొని నేను వర్క్ చేసుకుంటున్నాను. నా ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్. నాకు ఈ డాట్ వర్క్ వాళ్ళు చేస్తున్న ఈ డీప్ ఇంటీరియల్స్ను క్యూరేట్ చేస్తున్న శివదాస్ గుప్తా గారు మంచిగా, అంటే చాలా బాగా దీన్ని ప్రజెంట్ చేశారు. అంటే క్యూరేషన్ బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 34 మెంబర్స్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. అంటే వివిధ ప్లేస్ల నుంచి వచ్చి, అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఒకే దగ్గర ఈ అన్ని వర్కులను చూపించడం, అంటే ఇక్కడి వాళ్ళకి మన స్టూడెంట్స్కి అది మంచి అవకాశం చూడడానికి. ఇందులో పెయింటింగ్, స్కల్ప్చర్, ఇన్స్టలేషన్ వర్క్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ డాట్ వర్క్ గ్యాలరీ ఢిల్లీలో వీళ్ళ గ్యాలరీ ఉంది. ఇక్కడ వచ్చి వీళ్ళు షో చేయడం వల్ల ఇక్కడున్న వాళ్ళకి మళ్ళీ మనకి బయటికి వెళ్ళే అవకాశం, మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ షో వల్ల విద్యార్థులకి ఎక్కువగా మంచి ప్రమోషన్ దొరుకుతుంది. మంచి డీపీ ఇంటీరియల్స్లో ఈ షో క్యూరేట్ చేయడం వల్ల గ్రేట్ ఆర్టిస్టుల వర్క్స్, కాంటెంపరీ ఆర్టిస్టుల వర్క్, ఎమర్జెన్సీ ఆర్టిస్ట్ వర్క్, మళ్ళీ యంగ్ ఆర్టిస్ట్ వర్క్, ఇలా 4 రకాలైన, అంటే వివిధ రకాలైన వాళ్ళు దీంట్లో ఉండడం వల్ల అన్నీ ఒక దగ్గర చూసినప్పుడు మనకి యంగ్ స్టూడెంట్స్కి కూడా ఒక ఎనర్జీ వస్తుంది. మనం ఇలా మనకి ముందు ఇలాంటి అవకాశాలు చాలా దొరుకుతాయని. ఇక్కడ వీళ్ళు చేస్తున్న దాంట్లో మన దగ్గర నుంచి కూడా హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఒక 8 నుంచి 10 మంది వరకు పాల్గొన్నారు. ఇలాగే ముందు కూడా అవకాశాలు మంచి దొరకాలని కోరుకుంటున్నాను. నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. చూడొచ్చు. అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 8 మంది ఆర్టిస్టులు కూడా వారి ఆర్టిస్టిక్ వర్క్స్ని ఇక్కడ ప్రజెంట్ చేసినట్టుగా కూడా మనకు ఆర్టిస్టులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, అంటే ఆర్టిస్టులు, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథం వేరే ఉంటుంది, ఆర్టిస్టులు చూసే దృక్పథం వేరే ఉంటుంది. వారు ఒక డిఫరెంట్ కోణంలో ఈ ప్రపంచాన్ని చూస్తూ దాన్ని ఇలా పెయింటింగ్స్ రూపంలో, శిల్పాల రూపంలో ఆవిష్కరిస్తూ ఉంటారు. అవి అద్భుతాలుగా మన ముందు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ అద్భుతాలని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఎంతో గొప్ప చిత్రాలు. ఈ చిత్రాలను సాధారణంగా మనం చూస్తూ ఉంటే ఏమీ అర్థం కాదు, కానీ ఇందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క కథని మనకు తెలియజేస్తుంది. అంత గొప్ప అద్భుతమైన చిత్రాలు అయితే ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ కింద ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే
ఢిల్లీకి సంబంధించిన డాట్ వర్క్ సంస్థ ఇక్కడ నిర్వహించడం ఇది రెండవసారి. ఎవరైతే యంగ్ ఆర్టిస్టులు ఉంటారో వారికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఈ చిత్రాలన్నీ నిలుస్తాయి. ఎందుకంటే గొప్ప గొప్ప ఆర్టిస్టులతో పాటు ఎమర్జింగ్ ఆర్టిస్టులు, యంగ్ ఆర్టిస్టులు వేసినటువంటి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చిత్రాలన్నింటినీ చూస్తూ ఉన్నవారు ఎవరైతే కళాప్రియులు కావచ్చు, ఇప్పుడు ఆర్టిస్టిక్ రంగంలో ఉన్నవారు, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న వారికి కూడా ఎలాంటి మెలకువలు ఆ మెలకువలన్నీ కూడా వీటిని చూడడం వల్ల వాళ్ళు తెలుసుకోగలుగుతారని ఆర్టిస్టులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఎంతో అద్భుతమైన చిత్రాలతో ఉన్నటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని చూడడానికి భారీ ఎత్తున సందర్శకులు వస్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో రజిత, HM TV, హైదరాబాద్.